అంటే మనము వాటిపైన ఏ డిజైన్లు కత్తిరించుకోవాలనుకున్నప్పుడు ముందు వాటిని ఏ ఏ ఆకారాలు మనం కత్తిరించుకోవాలనేది చూసుకోవాలి. అప్పుడు చతురస్రాకారం కావాలి అని అనుకున్నాం అనుకో, మనకు ఆ కత్తిరించినటువంటి కాగితం పైన చతురస్రాకారం కావాలి అంటే అప్పుడు మనం దానికి సగం వరకే తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడికి తీసేది, అంటే ఈ ఆకారాన్ని మాత్రం ఆ పేపర్ పైన గీసుకోవాలి. ఒకవేళ మనము దీర్ఘచతురస్రం కావాలనుకో, ఇలా దీర్ఘచతురస్రం ఆకారం రావాలి అంటే మనం కత్తిరించి అతికిస్తప్పుడు బొమ్మ మీద దీర్ఘచతురస్రం కావాలనుకున్నప్పుడు ఈ మధ్యలో ఇంతవరకే ఇది గీయకూడదు, సగమే గీయాలి. అట్లాగే ఇంకొక ఆకారం, ఒక సున్నా పైన పెడుతున్నాను, ఇంకో సున్నా పక్కన పెడుతున్నాను, ఒక సున్నా ఇంకో 2 సున్నాలు పెట్టే పక్క పక్కన, వీటి పైన ఇంకో సున్నా పెడుతున్నాను. ఇప్పుడు దీని కింద ఒక త్రిభుజం పెడుతున్నాం, దీని కలవర్ అంటాం, చెట్టు. ఇప్పుడు దీనికి సెంటర్ గీత గీయాలి. అంటే దీన్ని ఎట్లా కత్తిరించాలా చూడండి, ఇది తీసేస్తాం సగం, అంటే ఈ ఆకారాన్ని మనము గీసుకోవాలి. ఈ ఆకారాన్ని గీస్తే ఆకారం వస్తుంది. అంటే ఏ బొమ్మ ఆకారం మనం కావాలనుకుంటామో ఆ ఆకారాన్ని సగమే గీసుకోవాలి. ఆ బొమ్మ కూడా ఒక బొమ్మను 2 భాగాలు సమానం చేసినప్పుడు, ఇప్పుడు ఒక వృత్తం, అట్లాగే వృత్తం గీసుకోవాలనుకోండి, వృత్తం గీసుకోవాలనుకున్నాను నేను, వృత్తం రావాలి ఆ బొమ్మ, కాబట్టి సగం తీసుకుంటే ఈ పక్క అంటే ఇటు సగం ఎట్లా ఉంటుందో ఈ సగం అట్లే ఉండాలి. అలా ఉంటేనే మనం వీటిలో కత్తిరించడానికి కుదురుతాయి అన్నమాట. అర్థమైందా? ఒకవేళ నేనేమనుకున్నాను, నేను ఈ ఆకారం రావాలనుకుంటున్నాను, ఈ ఆకారం కావాలనుకుంటున్నాను. ఏం ఆకారం తెలుసుగా? నేను ఆకు అనుకున్నాను, నేను దీపం అనుకున్నా. సరే, ఇప్పుడు దీంట్లో చూడు కరెక్ట్ గా అది తీసేస్తా. ఈ ఆకారం ఆకు అంటే ఆకు రావాలి అంటే ఈ ఆకారాన్ని మనం కత్తిరించాలి. అయితే ఇక్కడ ఈ జాయింట్లలో మాత్రం కరెక్ట్ గా ఆనుకొని కాకుండా కొంచెం కింద వదిలేయాలి. అంటే ఎందుకు అట్లా చేయాలి అంటే ఈయన కనుక జాయింట్ ఉందనుకోండి ఊడిపోతుంది, బొమ్మ సపరేట్ ఉందనుకో ఆకారం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఇట్లా జాయింట్లు ఉండే కాడితే కొంచెం దూరంగా కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఈ బొమ్మ కూడా అంతే, కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా గీసుకోవచ్చు. దీన్ని కూడా తగిలించకుండా, అంటే తగిలించకుండా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి అట్లా చేసుకోవాలి. వెరీ గుడ్, లెక్కలు వచ్చింది. కాబట్టి ఇట్లా మనము మీకు ఇంకేదైనా ఊహ వస్తే, ఎక్కడైనా బొమ్మ ఉంది అనుకుంటే మన పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఉంటే, ఓహో నాకు ఈ బొమ్మ కావాలి అని అనుకున్నాం. ఒకవేళ మనిషి బొమ్మ గీయాలనుకున్నా అది మీ చేతనైతే వెరీ గుడ్. అమెరికాలు అమెరికాలు కాదు, అమెరికాలు అనే పాఠంలో ఇలా ఉంటుంది. వీటినే సౌష్ఠవ రూపాలు అని కూడా అంటాం. అమెరికా అట్లా ఉండాలి. ఇలాంటి ఆకారాలు ఇప్పుడు మీరు నేను రంగు కాగితాలు ఇస్తా కదా, ఆ ఆకారాలు మీరు తీసుకొని పెన్సిల్తో దాని వెంట కత్తిరించుకోండి. ఒక్క పేపర్ మాత్రమే చేసుకోండి, ఎందుకంటే చిన్న కత్తెర కదా, మీకు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా అయితే మనము డిజైన్ గీసుకోవడానికి ముందుగా ఒక రఫ్ నోట్స్లో మనము ఏ డిజైన్ మనకు కావాలనేది మనం గీసుకున్నాం అనుకో. రఫ్ పేపర్ ఏదో పేపర్ తీసుకొని మనం గీత కొట్టుకొని మన పేపర్ యొక్క ఆకారము గీసుకుంటున్నాం. ఊరిక మనం ఇట్లా అతికిస్తాం, పేపర్ను ఇట్లా అతికిస్తాం కదా. కాబట్టి ఈ ఆకారంలో ఇట్లా ఉండే ఆకారంలో మనకి ఇక్కడ ఏ డిజైన్ రావాలో ముందు చూసుకోవాలి. మనం డిజైన్ ఎలాంటిది రావాలి గీసుకొని, ఇప్పుడు ఇలాంటి డిజైన్, ఇప్పుడు ఒక డిజైన్ ఇట్లా ఉందనుకో, నేనేమనుకుంటున్నాను మధ్యలో ఇట్లా ఒక డిజైన్ రావాలి, తర్వాత ఇదిగో ఇట్లా రావాలి, ఆ తర్వాత ఇట్లా రావాలి అనుకున్నాను. తర్వాత ఏమనుకుంటున్నాను, ఈ మధ్యలో ఇట్లా క్రిస్మస్ చెట్టు ఇట్లా రావాలనుకున్నాను, ఇదేనా చిన్నది అట్లా. ఇలా మళ్ళీ ఇదే బొమ్మ వస్తుంది అన్నమాట. అంటే ఇట్లా 2 డిజైన్లు గీసుకొని మనము మడత పెట్టి దీంట్లో ఏం చేస్తామంటే ఇలా దీంట్లో సగభాగం మనం అక్కడ గీసుకోవాలన్నమాట. సగభాగం అంటే ఇదిగో
ఇట్లా ఇలా మడత పెట్టుకుంటే మధ్యలోకి ఇక్కడ వచ్చినటువంటి ఆకారాన్ని మనం అక్కడ కత్తిరించుకోవాలన్నమాట. అదే ఇది ఒకవైపు. ఇంకొక వైపు ఇదిగో ఇక్కడ దీన్ని గీత గీసుకొని ఇదిగో ఇట్లా గీసుకొని ఈ మధ్య గీతకు మడిస్తే ఎంత వస్తుందో ఇదిగో ఈ ఆకారాన్ని ఇంకొకటి కత్తిరించుకోవాలి. ఇప్పుడు ఈ ఆకారాలను రంగు కాగితంలో ఎట్లా ఉంటుందో మనం తీసుకొని కత్తిరించుకోవాలి. పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లు జరిగేటప్పుడు రంగు కాగితాలు డెకరేషన్ చేస్తాం. ఆ డెకరేషన్ చేసి అతికించేటువంటి వారిని ఎట్లా కత్తిరించాలా అది మనం అందంగా అలంకరణ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూడా పుస్తకాలు పెట్టుకుంటే గూళ్ళు ఉన్నాయనుకోండి, ఆ గూడు దగ్గర కానీ అలమార దగ్గర కానీ తలుపు కానీ లేదా మనం ఆ గుమ్మం దగ్గర గుమ్మం అంటాం తలుపు గుమ్మం దగ్గర కానీ అతికించుకోవచ్చు. బాగా అందంగా కనబడుతుంది. అందుకు మనము రంగు కాగితాలను ఎట్లా కట్ చేయాలో చూడండి. జాగ్రత్తగా పరిశీలించి మీరు మళ్ళీ కత్తిరించాలి. ఇక్కడ ఒక్కొక్క పేపర్ తీసుకొని కత్తిరించుకోవచ్చు, లేదా 2-3 రకాలు కూడా కత్తిరించుకోవచ్చు. అయితే మనము ఎక్కువ పెట్టుకుంటే మందం కత్తిరించుకోవడం కష్టం కనుక ఒక్కొక్కటి కత్తిరించడమే నేర్చుకోవచ్చు. అయితే మీకు కొంచెం చూడడానికి బాగుండాలని ఉద్దేశంతో నేను 2 రంగులు కత్తిరించి చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా ఉంటే వాళ్ళు కత్తిరించేవాళ్ళు మామూలుగా షాపుల్లో డిజైన్ కత్తిరించిన అమ్ముతారు. ఇప్పుడు ఈ పేపర్ని ఇట్లా మడత పెట్టుకోవటం ఇలా వచ్చేస్తుంది మనకు రంగు కాగితం సైజు. వీటిని మనం సమానంగా పెట్టుకొని మధ్యలోకి ఇలా పెట్టుకుంటాం. ఇదంతా ఎక్కువ అవసరమైతే ఇవన్నీ ఇప్పుడు మనం ఊరిక నేర్పించడం కోసం కాబట్టి ఇవన్నీ అంత అవసరం ఉండకపోవచ్చు. మనం దీన్ని 2 చేసుకోవచ్చు. ఈ మధ్యలోకి 2 భాగాలు చేసి సగమే తీసుకుంటాం. వీటిని మనం ఎట్లా పొడవును బట్టి చేయాలి. మనం ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా పెడితే ఇట్లా అతికించుకోవాలా, ఇంత వెడల్పు ఉండాలా, లేదంటే ఇట్లా పెట్టించుకొని ఇట్లా అతికించుకోవాలా అనే దాన్ని బట్టి మనం మడత వేసుకోవాలి. మనం నేనేమనుకుంటున్నానంటే ఇలా అతికించాలనుకుంటున్నాను, ఇట్లా అతికించుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ డిజైన్ రావాలని చూస్తున్నాను కాబట్టి ఇట్లా మడత పెట్టాను. ఈ సైజు రావాలా. ఇట్లా మడత పెట్టిన తర్వాత ఇంకేం చేయాలంటే పొడవుగా మనం ఇది ఇట్లా అతికిస్తూ ఉన్నాం. దీన్ని ఇప్పుడు ఇలా అంటే ఇది ఏ ఆకారం ఉంది? ఇప్పుడు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. సమానంగా అంచులు పెట్టుకోవడం. ఈ దీర్ఘ చతురంలో ఉన్నటువంటి దాన్ని మనము మధ్యలోకి కరెక్ట్గా అంచులు ఉండేటట్టుగా సమానంగా జాగ్రత్తగా ఈ పక్క అంచులు సమానంగా ఉంటే చుట్టుపక్కల చతురస్రం కావచ్చు, చుట్టూ కావచ్చు. ఇది కూడా దీర్ఘ చతురస్రమే, కొంచెం తేడాతో చతురస్రాకారం కూడా. ఏదైతే మడత పెట్టి చూసారా ఇట్లా పొడవు ఉన్నటువంటి వాటిని ఇట్లా అతికించాల్సిన దాన్ని ఇలా మడత పెట్టారు. మళ్ళా మధ్య కూడా మళ్ళీ ఇట్లా మడత పెట్టారు. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఎన్ని మడతలు వేసాను? ఇలా అతికించాలనుకున్న దాన్ని అదే చూడండి, ఇట్లా అతికించాలనుకున్నట్టు ఇట్లా వస్తుంది పైన మనకు. దీన్ని ఒక మడత వేసాను, 2 మడతలు వేసాను, 4 అయ్యి మరి 2 మడతలే కదా, 4 మడతలు కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 మడతలు వేసాను. వేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఒక ఆకారం గీసుకోవచ్చు. పెన్సిల్ తీసుకొచ్చుకొని కావాలంటే ముందే గీసుకోవచ్చు ఏదో ఒకటి మన ఇష్టం. అంటే దీంట్లో మనము ఒకటి వృత్తాకారం గీసుకోవచ్చు. వృత్తాకారం గీయాలంటే సగమే గీయాలి. ఇక్కడ నేను ఇట్లా సగం గీసాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చతురస్రాకారం మనం మన బోర్డు మీద బొమ్మ వేసాం. ఇలా చక్కగా కాకుండా క్రాస్గా వేస్తున్నాను. చతురస్రాకారం ఇట్లా పెట్టేసాను. ఇటు నుంచి ఇదిగో ఇట్లా వేసాను. ఇంకా సగం అంటే ఇటు నుంచి ఇటు వచ్చింది అనుకో చతురస్రం అవుతుందిగా. ఇట్లా వచ్చే వృత్తం అవుతుందా అంటే ఒకటి చిన్నది వేసాను, ఒకటి పెద్దది వేసాను. మన ఇష్టం ఎలాగైనా వేయచ్చు. ఈడ నేను ఇంకో దీర్ఘ చతురస్రం గీయాలనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ వదలాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాప్ వదలాలి. బొమ్మలకు గ్యాప్ వదిలేసి చిన్నది. ఇప్పుడు ఇక్కడ నేను దీర్ఘ పైన గట్టికి గీయాల్సిన పని లేదు, దీర్ఘ చతురస్రాన్ని గీస్తున్నాను. నెక్స్ట్ ఈ పక్క నేనేమనుకుంటున్నాను అంటే త్రిభుజాలు గీయాలనుకుంటున్నాను. త్రిభుజం కూడా సగమే. ఇట్లు ఇక్కడ త్రిభుజము అది ఇట్లా గీసాను. మళ్ళా ఇక్కడ త్రిభుజము
ఇట్లా మన ఇష్టం. వచ్చే కొద్ది కాబట్టి పెద్ద పెద్ద త్రిభుజాలు కూడా గీయచ్చు. గ్యాప్ మాత్రం మర్చిపోవాలి ఖచ్చితంగా. గ్యాప్ ఇంకొంచెం పెద్ద త్రిభుజం గీసాను చూడండి. 4 వేసినట్టు కూడా అనుకోవచ్చు. మన ఇష్టం. వీడికి వేసాను, మళ్ళీ ఇక్కడికి వేసాను. ఇక్కడ మళ్ళీ నేను ఒకటి చిన్నది వేయాలనుకున్నాను. ఓకే, లేదా ఇక్కడే చిన్నది కూడా వేసుకోవచ్చు. అయితే వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంత కింది భాగంలో ఇక్కడ వరకు వదిలిపెట్టాలి. ఇక్కడ చేయకూడదు కాబట్టి ఇక్కడ చిన్నది గీసుకుంటే సరిపోతుంది. ఇది గీయకుండా తీసేసుకొని కొట్టేయాల్సిన పని కూడా లేదనుకో. మనం మర్చిపోతాం అనుకుంటే ఎరేజర్ తీసుకొని పైన తీసేసుకొని, ఇది లేదు ఇక్కడే చిన్న బొమ్మ గీసేసాను. లాస్ట్లో చిన్న బొమ్మ. ఇది పై భాగం అని గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం ఆ పని. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కొద్దిగా దూరాన్ని ఇలా గీతలు గీస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ గీతలు ఏదైతే గీసానో ఆ గీతల వెంట కత్తెరతో కత్తిరిస్తామన్నమాట. ఆ గీతల వెంట కత్తెరతో కత్తిరిస్తాం. ఈ పైన కూడా కొద్దిగా వదిలేసుకోవచ్చు. ఇక్కడ వదిలేసాను చూడండి. ఎందుకంటే ఇది అతికించుకోవడానికి పైన కావాలి. కిందనేమో ఈ గీతలు కత్తిరిస్తాం అన్నమాట. ఇప్పుడు కత్తెర తీసుకొని నెమ్మదిగా కత్తిరించుకోవాలి. ఆ గీతల మీదనే అట్లా గబక్కన తెగిపోద్ది. అప్పుడు ఏం చేయాలా, అంచులు ఇట్లా పెట్టేసి అట్లా కూడా కత్తిరించాలి. అక్కడ వరకే, మళ్ళా అక్కడ వరకే, అక్కడ వరకే, ఈ చివరక ఈ అతుక్కొని ఉండే కాడ కొద్దిగా కత్తిరించుకోవాలి. అట్లా ఇప్పుడు ఈ ఆకారం చూశాను కదా, ఈ గీతల వెంట నేను కత్తిరించేస్తాను. తర్వాత ఇక్కడ గుండ్రం కత్తిరిస్తప్పుడు చూడు, జాగ్రత్తగా ఇలా కత్తిరిస్తాను. దీని వెంటనే కత్తిరించేస్తాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ అటు ఇటు గీతలు అయితే అటు ఇటు కదలకూడదు. ఈ కదలకుండా పట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు పక్క, ఈ పక్క కూడా ఈ ఆకారాలు అట్లాగే. దీన్ని కూడా ఏం చేస్తాం, ముందేమో ఇలా క్రాస్ కత్తిరించుకొని మళ్ళీ ఇట్లా కత్తిరిస్తాం. వచ్చేసి ఈడ మళ్ళీ ఇలా క్రాస్గా వేసుకొని మళ్ళా కత్తిరించడం అయిపోయిన తర్వాత ఇంకా ఇందాక మడతలు మనము వడదీస్తాం. ఇంకా అయిపోయింది, చేయటం అయిపోయింది. మళ్ళా ఇంకొక మడత తీసాను కదా, మళ్ళీ ఇంకొక మడత తీసాను కదా, మళ్ళా మడత తీసేసి ఇప్పుడు దీంట్లో ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఈ జాయింట్ తీసేసుకుంటే మళ్ళీ సన్నగా అంటే పైన కత్తిరించుకోవచ్చు, లేదా మనం ఇట్లా కత్తిరించుకొని తీసుకోవచ్చు. ఇట్లా మడత పెట్టాం కదా మనము, ఆ మడత తీయద్దు. ఆ మడత తీస్తే రెండింతలు అవుతాయి. రెండింతలు అయ్యాయి సార్, రెండింతలు అయినాయి. చూసారా అన్ని ఒకే రకంగా వచ్చినాయి సార్. అవును, అన్ని ఒకటే కదా కత్తిరించాము, ఒకే రకం వేరే ఎంత వస్తుంది. కత్తిరించుకొని ఇళ్లకు పెళ్లిళ్ళకు మనము డిజైన్ అయిపోయింది కదా, వీటిని మనము మన తలుపు దగ్గర అతికిద్దాం. ఇంటి దగ్గర ఎట్లా అతికించాలో ఓకే సరే. ఇప్పుడు దీన్ని అతికించడం ఎట్లా చూద్దాం. ఇలా ఎట్లా అతికిస్తామో చూద్దాం. పట్టుకుని తీసుకెళ్ళాలి. బాయ్ బాయ్.
రైట్. ఇది పవిత్ర అంటే మనం అతికించే దగ్గర శుభ్రంగా ఉండాలి. మన ప్రస్తుతానికి స్టిక్కర్తో అతికిద్దాము.
ఏది ఓ శివ ఫస్ట్ అయిపోయిందయ్యా అందరికి చప్పట్లు కొట్టు వెరీ గుడ్ నీకు ఇంకో పేపర్ ఇస్తా చెయ్యి డిజైన్ మారుస్తావా నీకు ఇంకో పేపర్ ఇస్తాను ఇదిగో ఫాస్ట్గా చేస్తున్నావు కదా దాన్ని చేసేసి లీలావతి కొత్తగా చేస్తుంది అనమాట వెరైటీ గౌతమ్ నీకు లేదా కత్తెర అరవింద్ బ్రహ్మాండం చేస్తున్నాడే ఓ అవునా ఏది అది లక్ష్మిది అయిపోయింది ఇటు కిందికి కిందికి అది కిందికి కదా ఇటు పట్టుకో అది వెరీ గుడ్ చక్కగా పెట్టు వీడియోకు ఓకే రైట్ రైట్ అయిపోయిందా ఓహో అది చాలా ఫాస్ట్గా కత్తర్ ఇచ్చేసారే ఓహో వెరీ గుడ్ చప్పట్లే బా అనిల్కు ఆదిలక్ష్మికి ఇట్లా పైకి పెట్టు ఇట్లా పైకి పెడితే నేను వీడియో వెరీ గుడ్ అనిల్ అందులోంచి కనపడుతున్నాడు రంధ్రాల్లో అనిల్ అబ్బో రాతం లక్ష్మీ ప్రసన్న అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా అయిపోయిందా ఓకే 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 రైట్ అందరి ఇంకా కొందరికి అత్తరియలేదా మీ మొహం కనపడతట్టు డిజైన్ పెట్టుకోండి ఎవరైనా తెలుస్తారు ఇక మొహాన్ని పెట్టుకోండి మొహం చూపించా కదయ్యా మరి మీరు వద్దనుకుంటే నేనేం చేశాను
రైట్, వెరీ గుడ్.